హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ఫుల్ లక్స్టార్స్. ఇప్పుడు టైం వచ్చి 4 AM. ఏంటిది ఇన్ని లగేజెస్ పెట్టుకొని వీళ్ళు ఏడికి పోతున్నారు అని అనుకుంటున్నారా? మేము ఇప్పుడు ఒక ట్రిప్కి పోతున్నాం. ఆ ట్రిప్ ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నాము, ఎన్ని డేస్ వెళ్తున్నాము అనేది మాతో పాటు మీరు కూడా వీడియోలోకి వచ్చేయండి. ఇక్కడ వెహికల్ రెడీగా ఉంది, ఇంకా లగేజెస్ పెట్టి స్టార్ట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు లగేజెస్ తీసుకొని. లగేజెస్ వెహికల్లో పెట్టి ఇంకా వెహికల్కి పూజ చేసి స్టార్ట్ అయిపోతాం. ఇంకా టెంపుల్ దగ్గర మొక్కేసి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు వెహికల్ ఎక్కినామంటే పడుకున్నామంటే ఇంకెక్కడ లేస్తామో ఎప్పుడు లేస్తామో కూడా తెలియదు ఎవ్వరికి. ఎందుకంటే నైట్ నుండి ఎవ్వరికి నిద్ర లేదు, అందరం లగేజ్ ప్యాకింగ్ లోనే బిజీ అయిపోయినాం. స్టార్ట్ అయిపోగానే లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నాము అంటే ఇంకా కోదాడు వచ్చే వరకు లెగలేదు. లెగగానే అందరికి ఇంకా ఆకలి స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆపమని రిక్వెస్ట్ చేసినాం. ఇక్కడ లేట్ అవుతుంది పదండి అంటే వీళ్ళు ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ హోటల్లో సాంబార్ ఇడ్లీ బాగుంది, దోశ బాగుంది, ఇవి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు లేట్ అయిపోతుంది పదండి అని చెప్తున్నా కూడా ముచ్చట్లు పెడుతూ కూర్చున్నారు ఎంత ముద్దుగా. మా అశ్షు శివాంశ్ మాత్రం ఏమైనా కానీ నాకు సంబంధం లేదన్నట్టు ఇద్దరు మాత్రం మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా చెప్పగా లేట్ అవుతుంది, మీ ఇష్టం, మాకు తెలియదు, లేట్ అయితే మమ్మల్ని అనొద్దు అని అంటే ఇంకా అప్పుడు లేచారు. అప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఇంకా దగ్గరకు వచ్చేసింది అన్న టైంలో ఇంకా లేచి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయినాం వెహికల్లోనే. అసలు మేము ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఎక్కడికి అంటే విజయవాడకి. లాస్ట్ టైం మేమైతే ముగ్గురమే విజయవాడకు వచ్చినాము. ఒకవేళ వీడియో చూడకపోయి ఉంటే వీడియో పెట్టాను ఆల్రెడీ, ఆ వీడియో చూసేయండి తెలుస్తుంది. వీళ్ళు ఎవ్వరూ రాలేదు, మాకైతే చాలా బాధ అనిపించింది, వీళ్ళందరినీ చాలా మిస్ అయినాం. అందుకే ఈసారి కంపల్సరీ టెంపుల్ ఉండాలి అని చెప్పి మా ట్రిప్ లో ఫస్ట్ డేనే ఈ టెంపుల్ ని యాడ్ చేసినాం. ఫస్ట్ అమ్మ దర్శనం చేసుకున్నాకే ఇంకా నెక్స్ట్ ప్లాన్ అని చెప్పేసి అందరం గట్టిగా ఫిక్స్ అయిపోయినాం. ఇక్కడ ఏం జరిగిందంటే, కొండపైకి వెళ్ళడానికి టెంపుల్ బస్సెస్ ఉంటాయి. బస్సు వచ్చింది కదా అని నేను ఎక్కి కూర్చున్నాను. వెనకాల చూసేవరకు మా వాళ్ళు ఎవ్వరూ లేరు, బస్ ఏమో స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఒక్కదాన్నే కొండపైకి వచ్చాను. వెనకాల చూస్తే మా వాళ్ళు మళ్ళీ వేరే బస్ లో వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చే వరకు నేను అక్కడే కూర్చొని వచ్చాక ఇంకా అందరం దర్శనంకి వెళ్ళిపోయాము. తెలుసు కదా వీడియో తీసే ఛాన్సెస్ ఉండవు, టెంపుల్లో ఫోన్స్ అలా ఉండవు కాబట్టి ఇంకా దర్శనంకి వెళ్ళిపోయాము. చాలా రష్ ఉన్నారు, ఆషాఢ మాసం కదా అమ్మవారికి, సో చాలా మంది ఎక్కడెక్కడ నుండో వస్తారు కాబట్టి ఎంత రష్ ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి ఏం జరిగిందంటే, మేము వచ్చిన టైంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరిగినాయి. అందుకే టెంపుల్లో అంతా రష్ ఉన్నారు. మాకు మాత్రం దర్శనంకి చాలా టైమే పట్టింది. ఆషాఢ మాసం అని అమ్మవారికి అందరు బోనాలు తీసుకొచ్చినారు. యాక్చువల్లీ అవి బోనాలు కాదంట, సారే అంట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆషాఢంలో అమ్మవారికి సారే తీసుకొస్తారంట. ఆ సారేలో కూడా ఎక్కువ స్వీట్స్ ఉన్నాయి, పిండి వంటలు ఉన్నాయి, ఇంకా చీరలు, అమ్మవారికి గాజులు, నిమ్మకాయ దండలు ఇలాంటివి ఎక్కువ తీసుకొచ్చారు. దర్శనం బాగా జరిగింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది మెల్లిమెల్లిగా చెప్తాను. యాక్చువల్లీ ఎందుకు ఇక్కడ ఇంత వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే, ప్రతి టెంపుల్ లో బ్యాక్ సైడ్ ఒక వాయిస్ వస్తుంది. ఓం శ్రీ కనక దుర్గాయ నమః అని అలాంటి బ్యాక్ సైడ్ కొన్ని వాయిసెస్ వస్తాయి. అలాంటి వాయిసెస్ పెడితే కాపీరైట్ పడుతుంది. అందుకే ఇంత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మిస్టేక్స్ చెప్పినా ఏం చెప్పినా చదువుకోండి ఫ్రెండ్స్. విజయవాడ నుండి 2 hours జర్నీ చేసి వచ్చిన ప్లేస్ ఏంటంటే ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమలని అందరూ చిన్న తిరుపతి అని కూడా అంటారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మాకు రూమ్స్ ఈజీగానే దొరికేసినాయి, ఎందుకంటే ఇది నాన్ సీజన్ కాబట్టి.
దర్శనంకి అయితే ఇంకా టైం ఉంది, ఇంకా మార్నింగ్ నుండి జర్నీలోనే ఉన్నాం కదా అని చెప్పి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుందామని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనంకి వెళ్ళిపోయినాం రెడీ అయిపోయి. పండు ఈ టెంపుల్లో మాత్రం రష్ లేరు, దర్శనం మాత్రం మాకు చాలా బాగా జరిగింది. రష్ లేరు కాబట్టి అంత బాగా చేసుకున్నాం దర్శనం. ఇప్పుడు ఇక్కడ నుండి భోజనాలకు వెళ్ళిపోతున్నాం. ఏడికి వెళ్తారు? ఇంకో మిట్టు చూడు, పార్క్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు. దా పార్క్ లో పోయి కూర్చోందా. తినేసి కొద్దిసేపు అలా వాకింగ్ చేసి పార్క్లో కొద్దిసేపు ఆడుకొని అలా ఇంకా మెల్లగా నడుచుకుంటూ వచ్చాము. వచ్చేసరికి అయితే షాపింగ్స్ అన్నీ క్లోజ్ అయిపోయి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఇంకా సర్లే లేట్ అయిపోతుంది కదా అని రూమ్స్కి వెళ్ళిపోయాము. తొందరగా పడుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ తొందరగా లేగాలి. కుదిరితే మళ్ళీ మార్నింగ్ దర్శనం చేసుకుంటాం, దర్శనం చేసుకొని స్టార్ట్ అవుతామని అనుకుంటున్నాం, చూడాలి ఇంకా. గుడ్ మార్నింగ్ ఆల్. మేము ద్వారకా తిరుమల టెంపుల్ దగ్గర ఉన్నాము. టెంపుల్ చూపి. ద్వారకా తిరుమల టెంపుల్ బ్యాక్ సైడ్, దానికి ఫ్రంట్ సైడ్ దక్షిణ గోపురం దగ్గర ఉన్నాం రూమ్ తీసుకొని. వీళ్ళు ఇంకా రెడీ కాలేదు. టైం ఏమో 6 అవుతుండొచ్చా, 6 అయ్యింది టైం అయితే. వీళ్ళని 7 కల్లా వెళ్ళిపోవాలని చెప్పినా కానీ వీళ్ళైతే ఇంకా తెలుసు కదా కామన్, లేస్తలేరు. చూపిస్తుందా వాళ్ళకి. వీళ్ళు లేచినారా? లేదు, ఇంకా చిన్నది అయిపోయింది. అయిపోయిందా? ఎంతసేపు ఇంకా? తొందరగా ఇంకా వండుకొనే ఉంది. తొందరగా కాదు, మళ్ళీ టెంపుల్ దర్శనం అయితే మళ్ళీ ఒకసారి చేసుకుందాం. తొందరగా కానివ్వండి కుదిరితే. వీళ్ళతో పెట్టుకుంటే ఇంకా టైం బట్టలా ఉందని చెప్పేసి మేము తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోయినాం ముగ్గురం. ఇప్పుడు రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. కుదిరితే దర్శనం చేసుకుంటాం, లేదంటే ఒక రౌండ్ అలా వేసేస్తాం. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంకా అలా వెళ్ళి కుదిరితే దర్శనం చేసుకొని మళ్ళీ వస్తాం. ఇంక ఇప్పుడిప్పుడే చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయిపోతున్నాయి, వర్షం పడుతుంది. ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాము. దర్శనం దొరకదో తెలియదు. ఇంక ఇప్పుడు మార్నింగ్ సేవలు ఉంటాయి కదా, సో అలా దొరుకుతుందని అనుకుంటున్నాము. మ్యాక్స్ ట్రై చేస్తాము. వెళ్ళేసి ఇంకా ప్రసాదాలు తీసుకోవాలి. అలానే కుదిరితే చిన్న షాపింగ్ చేసుకోవాలి. నైట్ షాపింగ్ చేయలేదు అన్న కొంచెం దిగులుంది. ఇంకా మార్నింగ్ అయితే షాపింగ్స్ ఓపెన్ చేయరు, చూస్తాం ఇంకా పైకి వెళ్ళి. రష్ అయితే లేరు, టెంపుల్ క్లోజ్ కూడా లేదు, ఏ సేవలు కూడా లేవు. మంచిగా దర్శనంకి వెళ్ళిపోయినాం. రెండోసారి దర్శనం చేసుకున్నాం, ఇంకా దగ్గర నుండి చేసుకున్నాం. మస్తు అనిపించింది. మార్నింగే స్వామివారిని అంత దగ్గర నుండి చూసినందుకు. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. సర్లే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మెల్లగా అలా వాక్ చేసుకుంటూ మళ్ళీ షాపింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. తెలుసు కదా, ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ షాపింగ్ చేసేది అగరబత్తీల దగ్గర. ఇవి అసలు ఎందుకు కలెక్ట్ చేసుకుంటాం అనేది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మేము ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా ఇవి ఎందుకు కలెక్ట్ చేసుకుంటామంటే ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్కటి స్మెల్ డిఫరెంట్ ఉంటుంది. సో అది మనం ఇంట్లో వెలిగిస్తే ఆ టెంపుల్ వైబ్ గుర్తొస్తుంది. సో అలా మెమరీస్ కోసం కంపల్సరీ మేము ఏ టెంపుల్కి వెళ్ళినా ఇవి మాత్రం కలెక్ట్ చేసుకుంటాం, మర్చిపోకుండా కలెక్ట్ చేస్తాం.
ఏం తీసుకురాక స్టార్ట్ అయిపోయినాం, లగేజెస్ అన్ని తెచ్చేసుకున్నాం. వెహికల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు. రేయ్ హాయ్ చెప్పు. వద్దంట వాడికి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. శివాంష్ హాయ్ చెప్పు. అటు కాదు ఇటు చెప్పు శివాంష్. హాయ్ చెప్పు. హాయ్ శివాంష్. చెప్తుండా? హాయ్ చెప్పు. అమ్మో హాయ్ హాయ్ చెప్తుండు అందరికి. నాన్న వచ్చేసింది, లగేజెస్ పెట్టేయాలి. ఏమైంది, డోర్ లాక్ అయిందా? అది ముందుకు తీసుకెళ్ళు, ఫుడ్ బ్యాగ్ కదా, ఫ్రంట్ నుండి పెడదాం. అయిపోయినాయి బ్యాగ్స్ అన్నీ అవే. పండు ఏ పండు హాయ్ చెప్. ఏ డోర్ రావట్లేదు బాబోయ్. ఇంకా ఇక్కడ నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.